హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లయింగ్ కైట్స్. నేను మీ సాయిరామ్. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ ప్లేస్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ భద్రాచలంకి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో నేను ఇప్పుడు ఉన్నాను. మా ఆఫీస్ తరపున నేను మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్న కొన్ని ట్రైబల్ ఏరియాస్ అయిన ఏడుగుర్రాలపల్లి, తాటికొంది, అల్లిగూడెం, ఇర్కంపేట్ ఇలా ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్ ప్లేసెస్ విజిట్ చేసి అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఉన్న నిత్యావసరాల్లో మేము ఏదైతే తీర్చగలమో ఆ నిత్యావసరాలని తీర్చడం కోసం మా ఆఫీస్ తరపున మేము చేయాల్సిన సాయం ఏదైతే ఉందో మేము చేయడానికి వెళ్తున్నాము. లాస్ట్ 2 yearsగా మా ఆఫీస్ నుంచి ఎవరో ఒకరు ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ జీవించే వారి నిత్యావసరాల కోసం మా వంతు కృషి మేము చేస్తున్నాము. ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుంది అని మాకు తెలిసింది అంటే దానికి కారణం రామ్ కుమార్ గారు. ఈయన సమర్థాన్స్ ఫౌండేషన్ ఒక ఎన్జిఓని రన్ చేస్తున్నారు. ఈయన మన తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఇంకా మన ఇండియాలో ఉన్న ట్రైబల్ ప్లేసెస్ అన్నీ ఈయనకు తెలుసు. ఈయన ఆ ట్రైబల్ ప్లేసెస్ అన్నీ తిరిగి అక్కడ వాళ్ళ నిత్యావసరాలు ఏంటో తెలుసుకొని ఆయన యొక్క వెబ్సైట్లో పబ్లిష్ చేస్తారు. సో దానికి తగ్గట్టు ఎవరన్నా స్పాన్సర్స్ దొరికితే ఆ స్పాన్సర్స్ ఎంతో కొంత వాళ్ళకి తోచిన కాంట్రిబ్యూషన్ ఈ ఫౌండేషన్కి అందివ్వటం వల్ల ఆయన అక్కడ వాళ్ళ యొక్క నిత్యావసరాలు ఏంటి అనేది ఈ విధంగా తీరుస్తూ ఉంటారు. సో ఆయన ఆ ట్రైబల్ ప్లేసెస్ అన్నిటికీ ఎన్సైక్లోపీడియా లాంటి వ్యక్తి. ఎందుకంటే మావోయిస్టులు, నక్సలైట్స్ అండ్ గ్రేహౌండ్స్ ఆఫీసర్ ఉండే ఇలాంటి దండకారణ్యంలో ట్రైబల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తెలుసుకోవడం మామూలు విషయం కాదు. సో ఈ విషయాలన్నీ దగ్గరుండి ఆయన వాళ్ళ నిత్యావసరాలు ఏంటో తెలుసుకొని మాకు తెలియచేయటం అనేది అది చాలా గొప్ప విషయం. ఇక మేము అసలు ఈ ప్లేస్కి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ ఉన్న ట్రైబల్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ వాటర్ ప్రాబ్లం, ఇంకా చాలా విషపూరితమైన సర్పాలు ఇక్కడ ఈ ప్లేస్లో తిరుగుతూ ఉండటం వల్ల పాము కాటుకి గురై చాలామంది చనిపోతూ ఉన్నారు. అండ్ వాళ్ళకి నిత్యావసరాలు చాలా ఉన్నాయి. సో అలాంటి అవసరాలు తీర్చడం కోసం మా వంతు కృషి కోసం మేము ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మా ఆఫీస్ తరపున తాటికొండి, అల్లిగూడెం లాంటి ప్లేసెస్లో ఒక 15 సోలార్ లైట్స్ అనేవి మేము మా ఆఫీస్ తరపు నుంచి అందించాము. అండ్ దీంతో పాటుగా పూర్తిగా శిథిలమైపోయిన ఒక అంగన్వాడీ స్కూల్ని రెనోవేట్ చేయించడానికి కోసం కూడా మా ప్రయత్నం మేము చేశాము. ఇక్కడ ఉన్న ట్రైబల్స్ సుమారు 150 నుంచి 200 మంది ఉంటారు. అది కూడా 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో చిన్న చిన్న గుంపులుగా కొన్ని మట్టి ఇళ్లను నిర్మించుకొని ఆ ఇళ్లలో వీళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్న ట్రైబల్స్కి మ్యాక్సిమం ఛత్తీస్గఢ్ బోర్డర్ దగ్గర కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు ఈ ప్రదేశాలకు వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసుకున్నారు. గవర్నమెంట్ వీళ్ళకి దగ్గరలో ఉన్న విలేజెస్లోకి వస్తే వీళ్ళకి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. కానీ వీళ్ళు విలేజెస్ ఆర్ సిటీలో ఉండలేరు. వీళ్ళ జీవన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మనం వీళ్ళని దగ్గర నుంచి చూస్తే మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ కాయలని తునికిపళ్ళు అని అంటారు. మీరు ఎప్పుడైనా భద్రాచలం నుంచి రాముడు, సీతమ్మ వారు నివసించిన పర్ణశాల అనే ప్రదేశం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? భద్రాచలం విజిట్ చేసిన ప్రతి ఒక్క భక్తులు ఈ పర్ణశాల అనే ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. సో రాముడు, సీతమ్మ వారు అరణ్యవాసం చేసిన సమయంలో ఈ ప్రదేశంలో లక్ష్మణుడు సీతమ్మ వారు ఆకలిగా ఉందని అడిగితే అప్పుడు ఆ చుట్టూ వెతికితే ఈ పళ్ళు లక్ష్మణుడికి దొరికాయంట. సో ఈ పళ్ళని తీసుకొచ్చి లక్ష్మణుడు సీతమ్మ వారికి ఇస్తే అవి చాలా ఇష్టంగా సీతమ్మ వారు తిన్నారంట. ఈ పళ్ళనే అడవి సపోటా పళ్ళు అని కూడా అంటారు. సేమ్ సపోటా ఫ్లేవర్ ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ పండు ఈ ట్రైబల్ పీపుల్ కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళ కడుపు నింపుతుందంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇది నిజం. ఎందుకంటే ఇక్కడ మీరు చూసిన మట్టి రోడ్లన్నీ వర్షాకాలంలో ఉండవు. అండ్ వాళ్ళు నిర్మించుకున్న మట్టి ఇళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉంటాయి. ఆ టైంలో వీళ్ళు కంటిన్యూస్గా ఈ ప్రదేశంలో 3 నెలల వరకు కంప్లీట్గా వర్షాలు పడుతూ ఉండటం వల్ల ఈ 3 నెలలు వాళ్ళు చెట్ల మీదే ఉండి
చెట్ల మీద స్థిర నివాసం ఉంచుకొని ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి సమ్మర్ టైంలో బాగా ఎండపెట్టి ఈ పళ్ళనే వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి తినటానికి ఏమీ ఉండవు. సో ఆ టైంలో ఇవే వాళ్ళు ఉంచుకొని వీటిని వాళ్ళ ఆహారంగా తిని జీవనం సాగిస్తారు. సో ప్రతి నెల గవర్నమెంట్ నుంచి వీళ్ళకి రేషన్ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటుగా ప్రతి నెల మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తారు. అండ్ ఇక్కడున్న వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం రామ్ కుమార్ గారు కూడా అక్కడున్న లోకల్ డాక్టర్స్తో ఈ విధంగా మాట్లాడారు. దయచేసి వినండి. వాళ్ళు అడిగితే వాళ్ళు అక్కడ నుంచి మెయిన్ సెంటర్ నుంచి విజన్ సెంటర్ పంపించారు. అక్కడ నుండి వాళ్ళు స్క్రీనింగ్ చేసి అప్పుడే రాసేసారు మీకు ఆపరేషన్ మీకు పెద్ద హాస్పిటల్ రిమ్స్కి వెళ్ళండి, మీరు కడపకి వెళ్ళండి, 4 సెంటర్లో చేసేది. బట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక రోజు స్క్రీన్ చేసి ఇంకొక రోజు డేట్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు అలా ఉన్నారనుకుంటే ఎల్వి ప్రసాద్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మేడం. అన్ని చెప్తున్న ఆప్షన్ వాళ్ళ వెహికల్ కూడా పెడతారు. ఇప్పుడు మేము మా కేసులన్నీ మేము పాలవన్స్కి పంపిస్తున్నాం. నవీగ పక్కన పాలవన్స్కి పంపించిన కేసెస్ వాళ్ళు లేదా మనం ప్లాన్ చేద్దాం అంటే మీరు చెప్పండి, వాళ్ళనే మన దగ్గర రప్పిద్దాం. వాళ్ళే తీసుకొని వాళ్ళు మన దగ్గర రప్పించి మన దగ్గర నుంచి ఆ రోజు డేట్ ఇస్తారు, అక్కడే వాళ్ళు ఇచ్చేస్తారు. మీరందరూ అనుకోవచ్చండి, అంటే ట్రైబల్ యాక్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, గవర్నమెంట్ ట్రైబల్ యాక్ట్కి సంబంధించి కొన్ని నిధులు గవర్నమెంట్ ఇస్తుంది కదా అని మీరందరూ అనుకోవచ్చు. కానీ ట్రైబల్ యాక్ట్ ఉండాలి అని అంటే ఎవరైనా ఒక పర్సన్ ఈ ప్లేస్లో మ్యాక్సిమం అంటే సుమారు 85 years అనేది ఈ ప్లేస్లో ఉన్నట్టు గవర్నమెంట్లో అంటే వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన రికార్డ్స్లో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఉండాలండి. సో ఇక్కడికి ఈ ప్రదేశానికి వచ్చిన ఫస్ట్ పర్సన్ 35 years నుంచి ఈ ప్లేస్లో ఉంటున్నాడు. ఆయన్ని కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఈ ప్లేసెస్లో చాలా కట్టుబాట్లు ఉంటాయండి. అంటే చుట్టూ ఎటువైపు చూసినా మనకి దండకారణ్యం మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్లేస్లో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది అంతా వీళ్ళకి తెలిసిపోతుందండి. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో నక్సల్స్ ఆర్ మావోయిస్టులు అంటే వాళ్ళని కూంబింగ్ కోసం కొన్ని పోలీస్ క్యాంప్స్ కూడా ఉంటాయి. ఈవినింగ్ 7 దాటితే ఇక్కడ లోకల్స్ ఎవరు కూడా బయట తిరగడానికి వీళ్ళు ఎక్కడికి బయటికి అనేది రాదు. ఎందుకంటే పోలీసులకి నార్మల్ సిటిజన్ ఆర్ మావోయిస్టులు ఎవరు అనేది వాళ్ళకి తెలియదు కదా. సో అందుకనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రూల్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. అందుకే ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ 7 దాటితే ఎవరు బయటికి రారు. ఒకవేళ బయటికి వస్తే పోలీసులకి షూట్ అండ్ సైడ్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ట్రైబల్ పర్సన్ రికార్డ్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది. సో బయట వాళ్ళు ఎవరు వచ్చినా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే బయట ఫారెస్ట్లో అంటే ఫారెస్ట్ బయట ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఫారెస్ట్లోకి వచ్చి తలదాచుకోవచ్చు కదా. సో అలాంటి ఉద్దేశం ఏదన్నా ఉంటే కనుక ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి నిఘా అనేది ఉంటుంది. సో అవుట్ సైడ్ పర్సన్స్ అనేది స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వీటిని విప్పపూలు అని అంటారండి. వీటిని ఎండబెట్టి విప్పసారా అనేది తయారు చేస్తారు. విప్ప చెట్లు ఈ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయండి. సో విప్ప చెట్లు ఈ ప్లేస్లో ఎక్కువగా ఉండటం వల్ల ఎలుగుబంట్లు ఈ విప్ప చెట్ల దగ్గరికి ఎక్కువగా రావడానికి ఇష్టపడతాయి అంట. అండ్ ఈ ప్లేస్లో చాలా విషసర్పాలు, పాములు, తేళ్ళు ఇలా చాలా రకాల అయిన విషసర్పాలు అని ఈ ప్లేస్లో ఉంటాయి. ఈ విప్ప పూలని వీళ్ళు పొక్కలు అని అంటారు. ఈ పొక్కల్ని ఎండబెట్టి విప్పసారా చేస్తారు. అండ్ ఇక్కడ ప్రతి వారం సంత అనేది జరుగుతుంది. ఈ సంతలో ఈ విప్పసారా అనేది అమ్ముతారు. అండ్ ఇంకా నువ్వుల్ని కూడా వీళ్ళు ఇక్కడ పండిస్తారు. ఇదే వీళ్ళ జీవన విధానం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ సెమీ డెవలప్డ్ విలేజ్ని ఇరకంపేట అని అంటారండి. ఇప్పుడు ఈ సెమీ డెవలప్డ్ ఏరియాని ఎందుకన్నానంటే ఇక్కడ కొన్ని
బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయండి. లైక్ చిన్న చిన్న అంగన్వాడీ స్కూల్, మరియు వీళ్ళకి ఏదన్నా మెడికల్ రిలేటెడ్ ఏదన్నా అవసరాలు ఉంటే ఈ ప్లేస్లో కొన్ని చిన్న చిన్న మెడికల్ క్యాంప్స్ లాంటివి ఈ ప్లేస్లో ఉంటాయి. సో వాళ్ళకి ఏదన్నా అర్జెంటుగా ఏదన్నా పాము కరిచినా లేదంటే తేలు కరిచినా సో ఈ ప్లేస్లో వీళ్ళకి మెడిసిన్ అనేది దొరుకుతుంది. సో ఇదొక సెమీ డెవలప్డ్ ఏరియా అండి. సో ఇక్కడే ఏదన్నా ఫోన్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఒక సిగ్నల్ టవర్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఉన్న సిగ్నల్ టవర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఫోన్ కాల్స్ అవి ఇలాంటివి చేసుకుంటారండి. ఇక్కడ ఉన్న ట్రైబల్స్కి ట్రైబల్ యాక్ట్ వర్తించదు కాబట్టి గవర్నమెంట్ వీళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించవు. కానీ ఆధార్ కార్డులు అనేవి వీళ్ళందరికీ ఇవ్వబడ్డాయి. అండ్ వీటితో పాటుగా ప్రతి నెల రేషన్ మాత్రం ఇచ్చి వెళ్తారు. అండ్ ఇక్కడ ఉన్న ట్రైబల్స్ వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ పిల్లలు చదువుకోవాలనుకుంటే కనుక అల్లిగూడెం, ఇర్కంపేట్, ఇంకా ఈ సరౌండింగ్స్లో కొంచెం ఒక సెమీ డెవలప్డ్ విలేజ్ ఒకటి ఉంది. ఆ విలేజ్ పేరు చింటూరు అంటారు. సో ఈ చింటూరు లాంటి సెమీ డెవలప్డ్ విలేజెస్లో ఒక అంగన్వాడీ అండ్ మరియు ఒక బ్రిడ్జ్ స్కూల్ అనేది ఉంటుంది. వాటిలో వీళ్ళు చదువుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ఈ ప్లేస్లో ఓన్లీ 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకోగలరు. అండ్ ఇక్కడ ఉన్న పిల్లలకి గవర్నమెంట్ ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయదు. సో వీళ్ళు ఫర్దర్ స్టడీస్ కోసం ఏదైనా చదువుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ అడవి ఉన్న ప్లేస్ వదిలేసేసి సిటీలోకి రావాల్సి ఉంటుంది. గత 2 సంవత్సరాలుగా మా ఆఫీస్ నుంచి ఇక్కడున్న రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మాకు తోచిన సహాయం మేము సమర్థాన్స్ ఆఫ్ ది నేషన్ అనే ఎన్జిఓకి మా కాంట్రిబ్యూషన్ అనేది మేము ఇస్తూ ఉన్నాము. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ వాటర్ ఇష్యూ మెయిన్ ఇష్యూ కాబట్టి వాళ్ళ కోసం కొన్ని వాటర్ అంటే దూర ప్రాంతాల నుంచి వీళ్ళు వాటర్ తెచ్చుకుంటారు. అప్రాక్సిమేట్ 4 నుంచి 5 కిలోమీటర్స్ వీళ్ళు అడవిలో వెళ్ళి అక్కడ అదే గోదావరి నది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు వాటర్ తీర్చుకోవడానికి అనుగుణంగా ఒక రోలర్ కిట్ అంటే వాటర్ రోలర్ కిట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ కిట్స్ అనేవి కొన్ని లాస్ట్ ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ ఈ ఇయర్ వచ్చేసేసి ఇక్కడ సోలార్ లైట్స్ అండ్ దీంతో పాటుగా కొన్ని అంటే ఇక్కడ ఒక పాతబడిన అంగన్వాడీ స్కూల్ ఒకటి ఉంది. సో ఆ స్కూల్ని రెనోవేట్ చేయడానికి కొంత అమౌంట్ మా ఆఫీస్ తరపు నుంచి కాంట్రిబ్యూట్ చేశారు. సో ఆ అమౌంట్ వల్ల ఈ పాతపడిన అంగన్వాడీ కేంద్రాన్ని రెనోవేట్ చేశారు. సో అది ఎలా ఉందో ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు చూస్తున్న వీడియోలో మీకు 2 వీడియోస్ కనిపిస్తున్నాయి కదా. పైన కనిపించే మీకు వీడియో అంతకుముందు అంటే రెనోవేషన్కి ముందు ఎలా అయితే ఉందో అప్పటి బిల్డింగ్ అండి ఇది. సో ఒక చిన్న అంగన్వాడీ సెంటర్ అనేది ఉండేది. ఇందులో పాత గవర్నమెంట్కి సంబంధించిన సిమెంట్ బస్తాలు అండ్ ఇంకా పాములు, కంప్లీట్ సీలింగ్ అంతా, రూఫ్ అంతా శిథిలమైపోయి ఉంది. సో ఇలాంటి ఒక అంగన్వాడీ కేంద్రాన్ని రెనోవేట్ చేసి సో పిల్లల కోసం వాళ్ళ మెరుగైన చదువు కోసం సో మా ఆఫీస్ తరపు నుంచి కొంత ఫండ్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఈ స్కూల్ అనేది రెనోవేట్ చేశారండి. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న జనానికి చాలా అవసరాలు అనేవి ఉన్నాయండి. అంటే లైక్ వాళ్ళు బయట సొసైటీలోకి వచ్చి కలవరు. సో వాళ్ళకి ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా నిత్యావసరాలు అనేవి ఉంటాయి. అండ్ వీళ్ళని అసలు ఈ అడవిలో నుంచి బయటికి తీసుకురావడానికి ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. అండ్ రామ్ కుమార్ గారు అలాంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా కండక్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనం ఇక్కడి నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఒక మెరుగైన జీవితం అనేది సంపాదించుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో స్టార్టింగ్లో మీకు ఈ ప్లేస్కి వచ్చిన ఫస్ట్ ట్రైబ్ నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచొని కనిపిస్తున్న వ్యక్తే ఈ ప్లేస్కి వచ్చిన ఫస్ట్ ట్రైబ్ అండి. సో ఈయన ఏజ్ వచ్చేసేసి 90+ ఉంటాయి. కానీ ఈయన మీకు అలా కనిపించడు. ఎందుకంటే ఈయన ఎవ్రీ మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకు లేచి సుమారు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆ చీకట్లో వాటర్ అనేది తీసుకుని వస్తాడు. 2 బకెట్లతో తీసుకుని వచ్చి వాళ్ళ నిత్యావసరాల కోసం ప్రతిరోజు ఈయన ఈ పని చేస్తూ ఇక్కడే ఉండి ఇక్కడే కాలం గడుపుతూ ఉంటాడండి.
ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వీడియో ఈ అంగన్వాడీ రెనోవేషన్ వీడియో అండి. సో నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు అండ్ ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్తో అండ్ ఈ కిడ్స్తో ఇంటరాక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు రామ్ కుమార్ గారు అండ్ మై ఆఫీస్. అండ్ మీరు ఎప్పుడైనా ఈ సమర్థన్ అనే ఎన్జిఓకి మీరు మీ ఫండ్స్ని కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే దయచేసి ఈ మెయిల్ ఐడిని రీచ్ అవుట్ అవ్వండి. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదండి, ఇది నేను స్వచ్ఛందంగా చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్కి నేను వచ్చి ఇక్కడ వాళ్ళ అవసరాలు ఏంటి అని నేను అంతా కళ్ళారా చూశాను. అండ్ చాలా ఎన్జిఓస్ ఉంటాయి, కానీ ఇలా ప్రతి ఒక్క రూపాయి వీళ్ళ కోసం ఖర్చు పెట్టి ఏమీ ఆశించకుండా చాలా స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తున్న ఈ ఎన్జిఓకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అండ్ ఎవరన్నా కాంట్రిబ్యూటర్స్ అంటే ఎవరన్నా స్పాన్సర్స్ కానీ ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క కాంట్రిబ్యూషన్ని ఈ సంస్థనే కాదు ఏదన్నా ఒక ఎన్జిఓ ద్వారా ఈ సంస్థకు ఉపయోగపడేలాగా ఏదన్నా చేస్తే అది చాలామంది జీవితాలకి చాలా ఉపయోగవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో ఇప్పటి వరకు చాలా ఓపికగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.